हाय फ्रेंड्स वेलकम टू मई चैनल मन चैनल सो నేను కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకుంటాం అనేది ఒక వీడియో అనేది తీసి అయితే పెట్టాను నేను సో వీడియో అయితే బాగానే వచ్చింది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో పూజ అయితే చాలా బాగా జరిగింది ఎలా చేసుకోవాలి ఏంటి అండ్ ఈ సారీ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో టు ద వీడియో నేనైతే ఇలా రెడీ అయిపోయాను పూజ కోసమని సారీ చాలా వెయిట్ ఉంటుంది పౌచింగ్ మొత్తం కూడా చాలా హెవీగా వర్క్ ఉంటుందన్నమాట మొత్తం చిన్న చిన్న బుటీస్తో మగ్గం వర్క్ అయితే చేశారండి సారీ మొత్తం కూడా చాలా వెయిట్ ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా చాలా వెయిట్ ఉంటుందన్నమాట అండ్ ఇక్కడేమో మా అత్తగారు పూజ కోసం అన్నీ రెడీ చేస్తున్నారండి గౌరీదేవిని రెడీ చేసి అమ్మవారికి పువ్వులు పెడుతున్నారు ఈ పూజని పెళ్ళైన సంవత్సరం లోపు పుట్టింట్లో జరుపుకోవాలండి నాది పుట్టింట్లో అయిపోయింది ఇప్పుడు అత్తగారింట్లో చేసుకుంటున్నాను ఇది ఫస్ట్ పూజ అన్నమాట అత్తగారింట్లో ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం నా అత్తగారింట్లోనే చేసుకోవాలండి అండ్ నేనేమో పొయ్యి దగ్గర పొంగల్ చూస్తున్నాను అత్తయ్య ఏమో పూజకి దీపాలు అవన్నీ రెడీ చేస్తున్నారనమాట ఇప్పుడు మా అత్తగారు ఒక తాడు తీశారు కదండి దానికి ఒక కాసు ఉందన్నమాట అది సూర్యచంద్రులు బొమ్మ ఉన్న కాసు అనమాట సో పౌర్ణమికి ఆ కాసు అనేది మెల్లో కట్టుకుంటాము మనము అమ్మవారికి వేసి పూజ అంతా అయిపోయిన తర్వాత మనం భోజనం చేసి అప్పుడు మనం కట్టుకుంటాం అన్నమాట నార్మల్గా వైట్ కలర్ దారానికి పసుపు పూసి 4 పేట్ల మీద దారం తీసుకొని పసుపు పూసి దానికి కాసు పెట్టి దేవుడి దగ్గర పెట్టామండి కాసేపు దేవుడి దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి వేసామన్నమాట దేవుడి దగ్గర అంటే మండపంలో పెట్టాము దేవుడి దగ్గర అంతే సో పెట్టి ఇక్కడ అమ్మవారికి తీసుకొచ్చి వేసి పూజకి అన్నీ రెడీ చేస్తున్నామండి ప్రసాదాలు కావాల్సిన ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయినాయండి ఒక్క పొంగల్ మాత్రమే ఇప్పుడు చేస్తున్నాం మేము సో ప్రసాదాలు ఏమేమి చేసామంటే పూర్ణాలు గారెలు పులిహోర పొంగల్ అనమాట 4 ప్రసాదాలు చేసాము కొబ్బరికాయ కొడతాం కదండి 5 ప్రసాదం కింద సరిపోతుంది మా అత్తయ్యగా చూసారా ఒత్తులన్నీ పైన పెట్టేసి ఆ తర్వాత కడ్డీతోటి ముంచి పైకి లేపుతుందన్నమాట అది కొంచెం ఈజీగానే ఉంటుంది చేసుకోవడానికి మన హ్యాండ్కి ఆయిల్ అంటకుండా కూడా సో ఇన్ని దీపాలు ఎందుకంటే సాయంత్రం సమయంలో దీపం పెడతారండి ఆకాశ దీపము అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా ఆకాశ దీపం పెట్టుకుంటాం మేము ఇంట్లో రోజు కింద బయట గుమ్మం దగ్గర 2 అన్నమాట పైన ఆకాశ దీపం మొత్తం అవన్నీ మొత్తం ఇక్కడే రెడీ చేస్తున్నాం మేము తులసి కోట అన్నమాట ఇది ఈ కార్తీక మాసంలో పౌర్ణమి పూజ జరుపుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదంతో పాటు దీర్ఘ సుమంగలిగా ఉంటామని చెప్పేసి పెద్దల నమ్మకం అండి ఇక్కడ ఉసిరి దీపాలు ఉన్నాయి కదండి ఈ ఉసిరి దీపాలలో శివుడు నిశ్చిప్తమై ఉంటారట మా అత్తగారు నాకు చెప్పారు సో అందుకని ఉసిరి దీపాలు వెలిగించినా సరే దేవుడికి శివునికి మనం పూజ చేసినట్టు లెక్కనే అని చెప్పేసి ఉసిరి దీపాలు వెలిగిస్తారంట వాటి విశిష్టత అయితే అది ఉసిరి దీపం పైన ఒత్తి ఉంది కదండి అది నూనెలో ముంచి దానిపైన కూర్చోబెట్టారనమాట సో ఈ దీపాలు ఎక్కువసేపు వెలగవు కానీ వెలిగినంతసేపు కూడా బాగా వెలుగుతాయి సో ఈ కార్తీక మాసంలో శివునికి అభిషేకాలు చేపించుకుంటే చాలా మంచిదండి మన ఇంటి గోత్రం మీద మన పేర్ల మీద అభిషేకం చేపిస్తే చాలా మంచిది కార్తీక మాసం మొత్తంలో ఒక్కరోజు చేపించుకున్నా మనకి మంచిగా పుణ్యం అనేది వస్తుంది సో రుద్రాభిషేకం దీంట్లో ముఖ్యమైనదండి రుద్రాభిషేకం చేపించుకుంటే ఇంకా ఆ నెల మొత్తం ఒకసారి చేపించుకున్నా చాలు మన పేర్ల మీద కొంతమంది రుద్రాభిషేకం అంటే రుద్రాక్షలతో చేసే పూజ అనుకుంటారండి కానీ నిజానికి రుద్రాభిషేకం అంటే అది కాదు రుద్రాభిషేకం అంటే రోజు వాటర్ కొబ్బరి నీళ్ళు అలాగే మనం చెరుకు రసము ద్రాక్షకాయలు అలాగే దానిమ్మ ఇలా ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని ఫ్రూట్స్ అన్నీ కలిపి దేవుడికి రసం తీసి పూజారి చేత్తోనే మనం పళ్ళు తీసుకెళ్తే పూజారి చేత్తోనే రసం పిండి దేవుడికి అభిషేకం చేస్తారనమాట అది రుద్రాభిషేకం అంటే సో అది చాలా తక్కువ గుళ్ళల్లో చేస్తూ ఉంటారనమాట ఎక్కడో ఊరి చివరిలో ఉన్న టెంపుల్స్ అయితే చేస్తారు ఎక్కువగా జనం వచ్చే ప్లేసెస్ అన్నీ శివుడి గుళ్ళు చాలానే ఉన్నాయి కదా సో వాటిల్లో ఎక్కువ జనం వెళ్ళే ప్లేసెస్లో అంత అభిషేకం చేయించుకోవడం కొంచెం కష్టమేనండి మన ఊర్లలో లోపల కొంచెం టెంపుల్స్ ఉంటాయి కదా సో శివాలయాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి చేయమంటే చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని టెంపుల్స్లో
సో దేవుడి దగ్గర పెట్టేసి మళ్ళీ అవి మనకి తిరిగి ఇస్తూ ఉంటారనమాట. అలాంటి ప్లేసెస్లో కాకుండా ఎవరైతే అభిషేకాలు ఎవరైతే కరెక్ట్గా చేస్తారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం బెటర్ అనమాట. కానీ చేయించుకుంటే ఒక్కసారి ఈ కార్తీక మాసంలో ఒక్కసారి రుద్రాభిషేకం చేయించుకున్నా సరే చాలా మంచిదండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కార్తీక మాసంలో ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంటి లోపల బయట అన్ని ఏర్పాట్లు అయితే చేసేసామండి. దేవుళ్ళని సిద్ధం చేసాము, దీపాలు అవన్నీ రెడీగా పెట్టాము. ఇప్పుడైతే నేను తాంబూలాలు రెడీ చేస్తున్నానండి. మేమైతే రుద్రాభిషేకం ఫస్ట్ వీక్లోనే చేయించామండి. మొదటి సోమవారం ఉంది కదా అప్పుడే చేయించేసాము. సో రుద్రాభిషేకం చాలా బాగా చేశారండి. కాకపోతే అది వీడియో తీయడానికి లేదు. ఈసారి నేను గుడికి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను. సో రుద్రాభిషేకం ఎలా ఉంటుంది, ఎలా చేస్తారనేసి చెప్పేసి మా ఊరి చివర శివాలయం ఉంది. సో అక్కడ ట్రై చేస్తానండి వీడియో తీయటానికి. రుద్రాభిషేకం చేయించి ఈ 2 వారాల్లో ఆల్రెడీ 1 టైం చేయించాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చేయించుకుందాం అనుకుంటున్నాను. నేను రుద్రాభిషేకం మళ్ళీ చేపిస్తే కనుక పంతులు గారితో రిక్వెస్ట్ చేశాను సరే నేను వీడియో పెడతానండి. అత్తే వాళ్ళు కాసులు చేయించారు కదండి, నేను ఇందాక చూపించాను. అది నాకు 1 గ్రామ్ లోపలే వచ్చేసింది అనమాట. సో చాలా తక్కువలోనే వచ్చేస్తుంది మనకి కాసు కూడా లక్ష్మీదేవి రూపు ఎలా అయితే షాప్స్లో రెడీమేడ్గా ఉంటాయో ఇవి కూడా అలాగే రెడీమేడ్గా ఉంటాయండి. షాప్స్ వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఇందాక లోపల పూజ రెడీ చేశాం కదండి, దేవుడికి పువ్వులు అవన్నీ పెట్టేసి. సో ఇప్పుడు ఇక్కడ దీపారాధన చేస్తున్నాను అనమాట.
హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పూజ అయితే అయిపోయింది. సో జస్ట్ ఇప్పుడే పూజ అయితే అయిపోయింది. నేను ఊరికే మీకు అలా చూపిస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వీడియో మొత్తం కూడా నా శారీ డీటెయిల్స్ అండ్ పూజ ఎలా చేసాము ఏంటి అనేది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్పాను, చూసేయండి. అండ్ పొద్దున్నే మేము పౌర్ణమి కదా అని చెప్పేసి పొద్దున్నే 5 o'clockకి లేచాము. 5 o'clockకి లేచి ఫ్రెష్ అయిపోయి కార్తీక దీపం అంటే ఎర్లీ మార్నింగ్ పెట్టుకునే దీపం ఉంటుంది కదా, అది పెట్టేసుకొని సో టెంపుల్కి వెళ్ళిపోయి టెంపుల్లో ఉన్న దేవుళ్ళందరికీ కూడా దీపారాధన చేసి వచ్చామన్నమాట. వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. సో శివాలయం ఇక్కడ దగ్గరలో లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు అండ్ అత్తయ్య నేను ఇద్దరం తినకపోయినా సరే, ఇద్దరం ఉపవాసం ఉన్నా సరే వేరే వాళ్ళకి వంట చేయాలి కదా. సో ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ఆ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత సో ఈరోజు నాకు ఆఫీస్ వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని సో జస్ట్ ఇప్పుడే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ప్రసాదాలు అయితే మాత్రం మామూలుగా అయితే మీ దగ్గర ఉంది పెట్టుకోగలను అనుకుంటే పూర్ణాలు, గారెలు, అలాగే పొంగలి, అలాగే పులిహోర, ఈ 4 కూడా చేసుకోవచ్చు. లేదు పెట్టుకోలేని వాళ్ళు ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఒక్క పొంగలైనా సరే స్నానం చేసి సాయంత్రం పూట స్నానం చేసి పూజ చేసే ముందు ఒక్క పొంగలైనా సరే చేసుకుని పూజ చేసుకోవచ్చు. సో అలా పూజ చేసుకున్నా కూడా మనకి చాలా మంచి జరుగుతుంది. ఇంకెవరికైనా స్తోమత ఉన్నట్లయితే కనుక సో సూర్యచంద్రులు బొమ్మ ఉన్న రూప్ అయితే మనకి షాప్స్లో కానీ ఎక్కడైనా సరే మనం చేయించుకోవచ్చు, దొరుకుతుంది. అది ఎలా ఉంటుందో కూడా మీకు నేను చూపిస్తాను ఒక నిమిషం. సో తర్వాత కంటిన్యూస్గా నేను పూజలో ఏదైతే చూపించానో అమ్మవారికి మెల్లో వేసి ఉంటుంది, అది ఇప్పుడు తీయకూడదు కాబట్టి నేను మీకు క్లోజర్గా చూపించడం లేదు. భోజనం అయిపోయిన తర్వాత సో అత్తయ్య నా మెల్లో వేస్తారా, అప్పుడు నేను క్లియర్గా మీకు చూపిస్తాను. అండ్ అది వేసుకున్న తర్వాత 3 days తర్వాత కానీ ఇది మనం మార్చుకోవచ్చు, అంటే మన తాలిబొట్టులోకి మార్చుకోవచ్చు అనమాట. సో అది ఆచారము. అండ్ ఇంకొక విషయం అండి, ఈ పూజలో మనం ఏవైతే శారీ కట్టుకుంటామో దాని మీద ఇంతకుముందు బోన్ చేసి ఉండకూడదు. అది పట్టు చీర అయినా పర్వాలేదు, ఏ చీర అయినా పర్వాలేదు, కొత్త చీర అయినా కట్టుకోవచ్చు. కానీ మనం దాని మీద బోన్ చేసి అయితే ఉండకూడదు. అలాంటి శారీ అయితే కట్టుకొని మనం పూజ అయితే చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్నానం చేయకుండా కానీ అంటే ఈవినింగ్ చేసుకున్నారనుకోండి, మార్నింగ్ స్నానం చేసినా సరే ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి పూజకి అన్నీ రెడీ చేసుకుంటారు కదా, అలా ఆ టైంలో మాత్రం పొంగల్ తయారు చేసుకోండి. సో మార్నింగ్ ఉపవాసం ఉంటాం కాబట్టి ఫ్రూట్స్ అలా ఏమన్నా తినున్నా సరే ఆ బట్టల మీద అయితే మాత్రం పొంగల్ చేసుకోకూడదు. సో నేనైతే ఎలా రెడీ అయ్యాను ఏంటి, బాగుందా లేదా, మా పూజ ఎలా ఉందనేది తప్పకుండా చెప్పండి, లైక్ చేయండి. ఈ పూజ చేసుకోవడం వల్ల మాత్రం చాలా మంచిది అని అయితే మాత్రం అత్తయ్య చెప్పారు. సో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పారు. సో ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. ఇది నా బ్లౌజ్ అండి, ఇందాక నేను వేసుకున్నాను కదా శారీ, దాని మీద బ్లౌజ్ అనమాట. సో ఆ బ్లౌజ్ ఎలా కుట్టారు ఏంటి అనేది మీకు క్లోజ్గా చూపిస్తున్నాను నేను. ఇది చాలా హెవీగా ఉంటుంది హ్యాండ్స్ డిజైన్ అయితే. సో శారీకి తగ్గట్టు నేను చేపించాను అన్నమాట. ఇది శారీలో పీస్ కాదు, బ్లౌజ్ పీస్. సో హాఫ్ పట్టులో క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాము, గట్టిగా ఉంటుందని. సో బ్లౌజ్లో ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కదా, సో అందుకని దాంతో స్టిచ్ చేయించలేదు. సో నెక్ బ్యాక్ సైడ్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. మనకి హ్యాండ్స్కి 2 నెమలి వచ్చాయి కదా, సో అదే మోడల్ ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్. ఇది శారీ చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. నేను నా మ్యారేజ్కి కొనుక్కున్న ఫస్ట్ శారీ అనమాట ఇది. ఆ తర్వాత మిగిలిన కొనుక్కున్నానులేండి. అయితే ఈ చీరకి చాలా వర్క్ అయితే ఉంటుంది. ఈ వర్క్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట నేను షాప్లోని. అండ్ వాటర్ డ్రాప్స్ లాగా ఎంత మెరిస్తే ఎంత బాగుంటుందో శారీ. సో నేను మీకు క్లోజ్గా చూపిస్తున్నాను, చూడండి. బ్యాక్ సింపుల్గా వస్తుంది. అండ్ ఈ శారీ ఆఫర్లో వచ్చిందండి నాకు. నేను నా మ్యారేజ్ శారీ అనమాట ఇది. సో నా మ్యారేజ్కి తీసుకున్నాను నేను. ఇది శారీ విజయవాడలో చిల్లపల్లి మాల్లో తీసుకున్నాను అనమాట. చిల్లపల్లి వెంకటేశ్వర ఏదో ఉంటుంది పేరు, 1 townలో అనుకుంటా. సో అక్కడైతే తీసుకున్నాను. 40,000 ఉన్న శారీ నాకు ఆఫర్లో 20Kకే వచ్చేసింది. సో శారీ అయితే చాలా బాగుంది, బాగుందండి. ఇంకా ఈ శారీ కాస్ట్ అయితే 20,000 అయింది. బ్లౌజ్కి
వర్క్కి నాకు 6,500 7,000 అయిందండి. నేను ఇది చేయించి 2 years అవుతుంది. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ పౌర్ణమి కదా, మీకు తెలిసిన విషయమే. నేను ఉపవాసం అయితే ఉన్నాను మార్నింగ్ నుంచి. సో ఇప్పుడే పూజ అయితే అయిపోయింది. సో పూజ అయిపోయిన తర్వాత చేయాల్సింది ఏంటంటే, నేను అత్తయ్య గారు నాకు చిన్న రూప్ అయితే చేపించారు, సూర్యచంద్రుల రూప్ అయితే చేపించారు. సో ఆ రూప్ అయితే నేను భోజనం చేసిన తర్వాత సో నా మెల్లో కట్టారనమాట. సో ఆ వీడియో కూడా, క్లిప్ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో చిన్న కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీ డౌట్ని క్లియర్ చేస్తాను. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కోసం నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఆ వీడియో చేయడానికి చాలా వరకు ట్రై చేస్తాను. సో ఇది ఇందాక దేవుళ్ళ దగ్గర ప్రసాదం పెట్టాం కదండి, ఆ ప్రసాదము నేను మా అత్తయ్య తినాలి, ఉపవాసం ఉన్నాం కాబట్టి. సో ఆ ప్రసాదం తీసుకొని భోంచేసాము. అయిపోయిన తర్వాత అమ్మవారి మెల్లో కాసు వేసాం కదా, సో అది పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు భోంచేసిన తర్వాత తీస్తున్నాము. మీకు అదే చూపిస్తున్నాను నేను ఇప్పుడు. సో చాలా క్లియర్గా ఉంది కదా. సో ఇప్పుడు అత్తయ్య గారు మెల్లో కడతారు చూడండి. ఇప్పుడు అత్తయ్య నా మెల్లో కడుతున్నారు కదా. సో అలా కడుతున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉందని మా నాన్నమ్మ వచ్చి, నాన్నమ్మ అంటే మా అత్త వాళ్ళ అమ్మ అన్నమాట. సో నాకు నాన్నమ్మ అవుతారు, వచ్చి హెల్ప్ చేస్తున్నారనమాట. సో పూజ కోసం అని వచ్చారు ఈరోజు మంగళగిరి నుంచి. సో హెల్ప్ చేస్తున్నారు. నాకెందుకు నవ్వు వచ్చిందంటే, అక్కడ ఆ సీన్ ఎలా ఉందంటే తాళి కట్టించుకుంటున్నట్లుగా ఉంది సీన్. సో అందుకని నవ్వాను అనమాట. మాకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు టీవీలో సాంగ్ కూడా వస్తుంది, దాన్ని బట్టి నవ్వు వచ్చింది. సో అత్తయ్య ఏం చెప్తున్నారంటే 3 days ఉంచుకొని ఆ తర్వాత తీయమని చెప్తున్నారనమాట. అంటే నేను గురువారం కట్టించుకున్నాను, సాటర్డే రోజు తాళిబొట్టులోకి మార్చుకోమని చెప్పారు. సో ఇక్కడ మెల్లో కట్టించుకున్నాను. సో అత్తయ్య మెల్లో కట్టేశారు. సో నేను క్లోజ్గా మీకు ఒక పిక్ అనేది పెడతాను, అప్పుడు తెలుస్తుంది ఇది ఎలా ఉంటుంది అనేది. వెనకాలేమో తులసి కోట వస్తుంది, క్లియర్గా లేదు ఇది. వెనకాల తులసి కోట, ముందేమో సూర్యచంద్రులు వస్తుంది అనమాట. ఇది వేసుకోవాలి పౌర్ణమికి. సో లక్ష్మీదేవి రూపు అది వేరనమాట. సో ఈరోజుతో వీడియో ఎండ్ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.